హాయ్ గైస్, రీసెంట్ గా రాజ్యసభ గ్లిమ్స్ అయితే వచ్చింది. మీలో చాలా మంది చూసి ఉంటారు, ఎందుకంటే గ్లిమ్స్ వచ్చి 2 వీక్స్ అయితే అయిపోతుంది. అండ్ నేనైతే ఈ వీడియో ఎప్పుడో చేద్దాం అనుకున్నా, కాకుండా ఎప్పుడు చేస్తున్నా సారీ. అండ్ ఈ గ్లిమ్స్ చూసాక నాకేమనిపించింది అంటే మూవీ ఖచ్చితంగా ఫ్లాప్ అవుద్ది అనిపిస్తుంది. ఎందుకో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఈ పాన్ ఇండియా కాదు, ఫ్యాన్ ఇండియా గ్లిమ్స్ గురించి చెప్పాలంటే గ్లిమ్స్ లో లేదనమాట, ఏదో ఫస్ట్ లుక్ టీజర్ లో ఉంది. ప్రభాస్ లుక్ తప్ప ఏం రివీల్ చేయలేదు ఇక్కడ. అండ్ మీరు ఒకసారి పుష్ప 2 లేకుంటే ఓజీ గ్లిమ్స్ లేకుంటే ప్రభాస్ నటించిన కల్కి గ్లిమ్స్ చూడండి. మనకు అక్కడ చాలా డీటెయిల్స్ అయితే మనకు మెన్షన్ చేశారు. బట్ ఇక్కడ ఏట్ లేదనమాట, జస్ట్ చేతుకున్న తాయెత్తుని మనకు ఎలివేట్ చేశారు అంతే, మరేం లేదు. అండ్ దీన్ని మొత్తం మనం పక్కన పెడతాం. అండ్ ఎందుకు ఫ్లాప్ అవుద్ది అని చెప్తున్నానంటే, మెయిన్ గా ఈ మూవీ డైరెక్టర్ వాళ్ళు మారుతి దాసర్ గారు 5 years నుంచి ఫ్లాప్ మూవీస్ తీస్తున్నారు. రీసెంట్ గా ఆయన వచ్చింది గోపిచంద్ తో పక్క కమర్షియల్ మూవీ అయితే తీస్తారు. లాస్ట్ ఇయర్ ఆ మూవీ ఫ్లాప్ అయింది. అండ్ శైలజ రెడ్డి అల్లుడు మూవీ తీస్తారు, అది ఏమో యావరేజ్ అయింది, నాకైతే నచ్చలే మూవీ. అండ్ మంచి రోజులు వచ్చి అనుకున్న మూవీ అయితే తీసారు, ఆ మూవీ ఫ్లాప్ అయింది. అండ్ బ్రాండ్ బాబు ఇలా ఏదైతే మూవీస్ తీసారు అనమాట, అన్ని ఫ్లాప్ మూవీస్, ఒక్కటి కూడా మంచి మూవీ లేదు. బట్ ఇప్పుడు ఏమైనా గ్యాప్ తీసుకున్నారంటే గట్టిగా ఒక 1 year కూడా గ్యాప్ తీసుకోలే. 8 months ఎంత అవుతుంది పక్క కమర్షియల్ మూవీ వచ్చి, అప్పుడే ఈ మూవీ అయితే వచ్చేస్తుంది. ఓకే, ఇది మొత్తం పక్కన పెడితే ఇంత ముందు మంచి మూవీస్ అంటే 2 ఉన్నాయి, భలే భలే మొగాడు పోయి ఒకటి, అండ్ మహానుభావుడు అనుకుంటా శరవణంతో తీసారు. ఆ 2 మూవీస్ అయితే నాకు బాగా నచ్చుతాయి, ఈయన ఈ డైరెక్టర్ తీసిన మూవీస్ అయితే. అండ్ చూద్దాం ఎట్లా చూపిస్తారో చెప్పలేం, మూవీ కంప్లీట్ గా వచ్చినంత వరకు చెప్పలేం. బట్ ఇక్కడ డైరెక్షన్ వేలో నాకైతే నమ్మకం లేదు. అండ్ ఇది మెయిన్ గా ఈ ఫిల్మ్ అయితే హర్రర్ జోనర్ కామెడీ వేలో వస్తుందని చెప్తున్నారు. అండ్ ఈ మధ్య కాలంలో వచ్చిన హర్రర్ మూవీస్ అన్ని ఎలా ఉన్నాయంటే, 10 movies లో కేవలం 2 movies హిట్ అవుతున్నాయి, మిగిలిన 8 movies అయితే ఫ్లాప్ అవుతున్నాయి. ఎందుకంటే దాన్ని కొంచెం కొత్త వేలో చూపించాలి. ఇప్పుడు హర్రర్ ఫిల్మ్ అంటే, హర్రర్ కామెడీ జోనర్ అంటే, ఇప్పుడు ఒక 5 years బ్యాక్ ఆది పెనిశెట్టి గారి మరకతమణి మూవీ అయితే వచ్చింది, చాలా బాగా చూపించారు. ఎట్లా అంటే ఒక కోటలో ఏదో ఒక గోల్డెన్ ట్రాజడీ, అంటే ఏదైనా ఒక బంగారు నిధుల గురించి హంటింగ్కి వెళ్ళేటప్పుడు అక్కడ దెయ్యాలతో అట్లా ఆత్మలతో ఏమైనా అట్లా కామెడీ క్రియేట్ చేసుకుని అది ఎట్లా బయటికి తీసుకొచ్చారో అలా చూపిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రభాస్ గారు కదా, ఇప్పుడు ఈయనే ప్రేమ కథ చిత్రం మూవీ అయితే తీశారు, పర్వాలేదు బాగానే ఉంటుంది మూవీ. అది ఎప్పుడో ఒక 10 years బ్యాక్ అయితే తీసారులే అండి. ఆ విధంగా ప్రభాస్ గారిని చూపిస్తే బాగోదు. ప్రభాస్ గారు ఆ దెయ్యాలను చూసి జడుచుకున్నట్టు అట్లా చూపిస్తే అయితే మనకు బాగోదు. ఇప్పుడు మరకతమణి మూవీలో ఆది పెనిశెట్టి గారు చాలా స్టాండర్డ్ గా ఉంటారు అనమాట, అక్కడ ఏ దెయ్యాలకి భయపడకుండా బాగా చూపించారు. ఆ విధంగా ఇక్కడ ప్రభాస్ గారిని చూపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. బట్ ఇక్కడ మారుతి దాసర్ గారు మరి ప్రభాస్ గారిని ఎలా చూపిస్తారనేది మనం వెయిట్ చేయాల్సిందే. బట్ నాకెందుకో నమ్మకం లేదు. అండ్ మెయిన్ గా ఈ గ్లిమ్స్ లో పాన్ ఇండియా కాకుండా ఫ్యాన్ ఇండియా అని మెన్షన్ చేశారు. దీంట్లో నాకు కొంచెం డౌట్ వేస్తుంది. పాన్ ఇండియా మూవీ అంటే మన ఇండియాలో ఉన్న మూవీ ఆడియన్స్ అందరికీ మూవీ అయితే వర్తిస్తుంది అని చెప్పొచ్చు. అదే ఫ్యాన్ ఇండియా అంటే కేవలం ప్రభాస్ ఇండియాలో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కి మాత్రమే ఈ మూవీ అన్నట్టు మెన్షన్ చేశారు అనమాట. దీంట్లో అంటే కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ కినా ఈ మూవీ అంటే అందరికి సెట్ అవ్వదా ఈ మూవీ అన్నట్టుంది. చూద్దాం ఏమవుతుందో. మెయిన్ గా ఇప్పుడు ప్రభాస్ గారి కెరీర్ చాలా పీక్ స్టేజ్ లో ఉంది. ఇటువంటి పీక్ స్టేజ్ లో ఉండేటప్పుడు ఇటువంటి హర్రర్ జోనర్ ఉన్న ఆ మూవీని ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా డేర్ అనమాట. ఎవరు సెలెక్ట్ చేసుకోరు, బట్ ప్రభాస్ గారు డేర్ చేశారు. బట్ ఏమవుతుందో చూద్దాం, నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే మనం ఇప్పటివరకు చూసిన అన్ని హర్రర్ ఫిలిమ్స్ మనం ఇప్పుడు ఏమైనా కొత్తగా వస్తుంటే మనకు అన్ని రొటీన్ అనిపిస్తున్నాయి, కొత్తగా ఏం అనిపించట్లేదు. బట్ ఇది కూడా అలానే అవుతుందని అనుకుంటున్నా. బట్ ఈ మూవీ నుంచి చాలా రావాలి, ఇంకా ఇది గ్లిమ్స్ వచ్చింది కాబట్టి ఇంకా టీజర్ ట్రైలర్ రావాలి. అవి కూడా వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో డిస్కషన్ చేసుకుందాం. అండ్ ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి గాయస్.